హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు అందరికీ ఎంత ఇష్టమైన శనగలు బఠానీ కూర వెజిటేబుల్ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. నేనైతే ఉల్లిపాయలు 7, మిర్చి ఒక 5, దాల్చిన చెక్క 1, యాలకులు 3, లవంగం 4, టమాటాలు ఒక 4 తీసుకున్నాను. ఇవన్నీ కూడా నూనెలో బాగా ఉడకబెట్టుకోవాలి. దీన్ని బాగా ఫ్రై చేసుకుంటూ ఉండాలి. ఇటు రీతిగా నూనె పైకి వచ్చే వరకు టమాటాలు ఉల్లిపాయలు బాగా వేగాలి. ఇలా చూడండి, ఈ విధంగా నూనె పైకి వచ్చింది కదా, అంటే బాగా ఉడికినాయి అని లెక్క. ఇప్పుడు దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకుందాం. అలాగే దాన్ని పక్కన పెట్టి, అలాగే వేరే గిన్నెలో పెద్ద శనగలు, పచ్చి బఠానీ, ఈ రెండు కూడా మనం ఉడకబెట్టుకోవాలన్నమాట. విడిగా డైరెక్ట్ వేస్తే కనుక అంత టేస్ట్ రాదు, ఉడకవు. కాబట్టి ముందే ఉడకబెట్టుకుని 70% వరకు ఉడకబెట్టుకోవాలి. ఇది ఒక గిన్నె తీసుకుని నొక్కితే అది 70% ఉడికింది లేదో తెలుస్తుంది అనమాట. ఇలా ఉడకబెట్టిన పక్కన పెట్టుకుందాం. అలాగే ఇందాక గిన్నెలో పసుపు 1 టేబుల్ స్పూను, కారం ఒక 3 టేబుల్ స్పూన్లు, అలాగే ధనియాల పొడి 2 టేబుల్ స్పూన్లు, అలాగే గరం మసాలా ఉంటుంది కదా, నేను గరం మసాలా అయితే కనుక 1 టేబుల్ స్పూన్ వేసాను నేను. గరం మసాలా వేయడం వల్ల చాలా టేస్ట్ వస్తుంది, వెజిటేబుల్ కర్రీకి చాలా బాగుంటుంది. అలాగే వెజిటేబుల్ మసాలా కూడా ఒక 2 టేబుల్ స్పూన్లు వేసుకుందాం. వెజిటేబుల్ మసాలా ఇవన్నీ ఉల్లిపాయలతో పాటు బాగా మగ్గనివ్వాలి. మసాలా ఆయిల్లో ఉల్లిపాయతో పాటు ఈ మసాలా మగ్గితే కనుక 3 నిమిషాలు కూడా మగ్గపెట్టాలి. చాలా టేస్టీగా ఉంటుంది. ఇది చపాతీల్లోకి రైస్లోకి చాలా టేస్టీగా ఉంటుంది. కాబట్టి ఈ మసాలాల్లో సాల్ట్ వేసుకుందాం. సాల్ట్ అయితే మనకి సాల్ట్ ఎంత కావాలో అంత రుచికి సరిపడా వేసుకుందాం. అలాగే దీంట్లో ఉడకబెట్టిన బఠానీ ఉంది కదా, బఠానీ వేసుకుందాం. ఒక్క నిమిషం వేసుకుని అటు తిప్పాలి. అలాగే ఉడకబెట్టిన శనగలు, పెద్ద శనగలు ఉన్నాయి కదా, ఉడికిన శనగలు, ఆ శనగలు కూడా దాంట్లో వేసుకొని బాగా కలుపుకోవాలి 1 నిమిషం పాటు. దాంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ ఉంటుంది కదా, ఒక 2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుని ఇది కూడా ఒక 3 నిమిషాల పాటు బాగా ఉడకనివ్వాలన్నమాట. అప్పుడు అన్ని మసాలాలంతా శనగలకి ఇడ్లీకి పడుతుంది. లాస్ట్లో 3 నిమిషాల తర్వాత కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే అయిపోయినట్టే. ఇది మనకి చపాతీల్లోకి రైస్లో కూడా చాలా బాగుంటుంది. ఇలాంటి వీడియోలకి కావాలంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి. అందరికీ థ్యాంక్ యూ వెరీ మచ్.